ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రతి హాస్పిటల్‌లో ఆరోగ్య మిత్ర ఉంటారు. మనం వెళ్లి ఇదివరకటి రోజుల్లో కార్డ్ ఇచ్చేస్తే డాక్టర్ గారి దగ్గర అది ఓకే చేసేసుకున్న తర్వాత వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. అంతా బానే ఉండేది. అయితే ఇప్పుడు డాక్టర్లు ఆరోగ్యశ్రీ ఇచ్చే డబ్బులు చాలకపోవడమో, లేకపోతే గనుక లేట్ చేయడం వల్ల జరుగుతున్న లాసెస్‌ని జనం దగ్గరే భర్తీ చేసుకోవాలనుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అడిషనల్ డబ్బులు అడుగుతున్నారు. లేకపోతే టెస్టులకనో దానికనో అడుగుతున్నారు. దాంతో తేడా వచ్చినప్పుడు పబ్లిక్ తిరగబడుతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఇదే జరిగింది బద్వేల్లో. ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉన్న పేషెంట్‌కి వైద్యం అందలేదంటూ పబ్లిక్ తిరగబడినటువంటి సంఘటన ఇది. 4 రోజుల క్రితం చీకటివారిపల్లికి చెందినటువంటి సుబ్బారాయుడు అనారోగ్యంతో సంజీవని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారట. సుబ్బారాయుడిని పరీక్షించి కడుపు మీద పైభాగాన గడ్డ ఉందని తేల్చారు డాక్టర్ సుమన్. ఎన్టీఆర్ హెల్త్ కార్డుతో పేషెంట్‌కి ఎటువంటి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తానని చెప్పారట. ఆన్లైన్లో అప్రూవల్ కోసం పేషెంట్ సుబ్బారాయుడు వివరాలు నమోదు చేసింది ఆసుపత్రి. అప్పటికే పేషెంట్‌కి పలు రకాల వైద్య పరీక్షల నిమిత్తం కొంత డబ్బు చెల్లించేశారు బంధువులు. ఆపరేషన్ కోసం అదనంగా అమౌంట్ జమ చేయమని చెప్పి డాక్టర్ సుమన్ అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేషెంట్ బంధువులు దుర్భాషలాడి దాడికి దిగినటువంటి సంఘటన. అది డాక్టర్ గారు తమ మీద దాడి చేశారు వీళ్ళు, లేదు డాక్టర్ గారి మీదనే వాళ్ళు దాడి చేశారని వీళ్ళు రెండు వైపులా వాదనలు నడుస్తున్నాయి.